చంద్రబాబు నేతృత్వ కూటమి పాలనలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. అమరావతి, పోలవరం వేగం పుంజుకున్నాయి. జగన్ చేసిన అరాచకాల నుంచి జనాన్ని బయటపడేయడమే కాకుండా ఎక్కడా జగన్ ముద్ర లేకుండా చూసుకుంటున్నారు. సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాలకు న్యాయం చేయడమే తన కర్తవ్యమని ఏపీ సీఎం చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఎన్ని ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల అవసరాలు తీర్చే అంశంలో ఎటువంటి వెనుకడుగు వేయడం లేదు. తన పాలనా అనుభవాన్ని రంగరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా దివాలా తీసిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించే విషయంలో ఆయన దృఢ చిత్తంతో ముందుకు సాగుతున్నారు. రాజధాని నిర్మాణానికి రుణం వచ్చేలా పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడానికి 12,000 కోట్లకు పైగా ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించేలా చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రైల్వే లైన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులను కేంద్రం ఆమోదించేలా ఆయన చొరవ చూపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించగా ప్రకాశం జిల్లాను ఈ జాబితాలో చేర్పించారు. రాయలసీమకి ఏదైనా మంచి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఇంతకు పూర్వం రాయలసీమలో మగవాళ్ళు బయటకు వెళ్తే వస్తారా లేదా అని భయపడే రోజుల నుంచి ఈ రోజు ధైర్యంగా మన ఇంటికి వస్తారు మగవాళ్ళు అనుకునే రోజులు స్త్రీలకు వచ్చిందండి. గుండెల మీద చేసుకొని ఈరోజు ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు, అలాగే ఎన్నో వాటర్ రాయలసీమలో అసలు కనీసం రాళ్లే తప్ప నీళ్లు ఉండవు అన్నారు. కానీ ఈరోజు చినీ పంటలు అంత బాగా పండుతున్నాయి. ఎందుకంటే అంత బాగా వాటర్ ఇస్తున్నారు. ఒకటి కాదు, ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి. కాబట్టి రాయలసీమ రతనాల సీమగా, ఖచ్చితంగా ముత్యాల సీమగా ఎంతో సౌభాగ్యంగా ఉంటుంది రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కానీ, గోదావరి జిల్లాలు కానీ, రాయలసీమ కానీ అన్నిటి సమభాగంలో, అన్నిటికీ సమపాలనలో న్యాయం చేస్తూ అభివృద్ధిలో ముందుకు వెళ్తుందండి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆలస్యమైన ప్రాజెక్టులను సైతం కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంగా పట్టాలెక్కిస్తోంది. విశాఖ రైల్వే జోనుకు 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపులు చేయడం ద్వారా ముందడుగు పడింది. పంచాయతీలకు 1452 కోట్లు, రైతులకు ధాన్యం బకాయిలకు 1674 కోట్లు విడుదల చేశారు. ఆరోగ్యశ్రీకి గత ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెట్టగా వాటి చెల్లింపులు చేశారు. నీరు, చెట్టు బకాయిలు, రాజధాని కౌలు రైతులు బకాయిలు, పేదల గృహ నిర్మాణ బకాయిలు చెల్లించారు. రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు పంచదార, గోధుమ పిండి ఇస్తున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేక పోర్టల్, యాప్ ను అందుబాటులోకి తెచ్చి సరళతరం చేశారు. తద్వారా నిర్మాణ రంగానికి ఊతమిచ్చారు. ఇక చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత హామీ అమలుకు కృషి చేస్తున్నారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000కు పెంచారు. ఉపాధి హామీ పథకం ద్వారా భారీగా పని దినాలు పెంచడం వల్ల లక్షల మందికి అదనంగా లబ్ధి చేకూరింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు జమ అయ్యే ఏర్పాట్లు చేశారు. లాస్ట్ 5 years నిర్వీర్యం చేసిన వ్యవస్థ నిర్వీర్యం చేసేసి ఇంచుమించుగా 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన పరిస్థితి నుంచి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా, జీతాలు ఇచ్చుకునే పొజిషన్లో లేనప్పటికీ కూడా ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖుల్లో జీతాలు ఇచ్చుకోవడమే కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పి దీపం పథకం దగ్గర నుంచి, పెన్షన్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్ మేము ఈరోజు ఇచ్చుకుంటూ, ఆఖరికి మత్స్యకార భరోసా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా. అమరావతికి డబ్బులు తెచ్చుకున్నాం, పోలవరం ఈ రోజు స్టార్ట్ అయింది. అదేవిధంగా వైజాగ్ లో చూసుకుంటే ఆర్సిల్ మెటల్ వస్తుంది, బల్క్ డ్రగ్ పార్క్ కి అనౌన్స్ చేసుకున్నాం. ఈ 11 నెలల 12 నెలల కాలంలోనే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడికి వచ్చి 1,00,000 కోట్ల పైగా పెట్టుబడులకి స్వాగతించి శంకుస్థాపనలు చేశారంటేనే ఈ రోజు మేము ఏ రకంగా ముందుకెళ్తున్నాం అన్నది అర్థం అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే విజయవాడ నగరం వరద ముంపునకు గురైనప్పుడు సీఎం చంద్రబాబు 10 రోజుల పాటు బస్సులోనే ఉండి బాధితులకు సత్వర సహాయక చర్యలు చేపట్టారు. మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన ప్యాకేజీని ముఖ్యమంత్రి ప్రకటించారు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద మృతులు 17 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 1 కోటి చొప్పున 17 కోట్లు, తీవ్రంగా గాయపడ్డ 36 మందికి ఒక్కొక్కరికి 50 లక్షలు, గాయపడ్డ 10 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును బిగించి రాయలసీమకు సాగు, తాగునీటికి రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. బుడమేరు, గంట్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్పించారు. పర్యటనల వేళ పరదాలు, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్ల నరికివేతలు లాంటివి లేకుండా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా దర్బార్లు, ప్రజావాణి వంటి కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు.
జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై 7 శ్వేతపత్రాలు విడుదల చేయడంతో పాటు అవినీతికి పాల్పడిన మైనింగ్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల సస్పెన్షన్ల వంటి కఠిన చర్యలు తీసుకున్నారు. విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ నిర్వహించి చాలా సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. రాజధాని రైతులకు 5 ఏళ్ల పాటు కౌలు పొడిగించారు. పట్టాదారు పాస్ పుస్తకాలను రాజముద్రతో ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పటి ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు భూముల రీసర్వేను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఇరిగేషన్ రావాలంటే స్ప్రింక్లర్లు, డ్రిప్పులు ఉండాలి, అవి కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం చేసి మనందరికీ అందించారు. 5 సంవత్సరాలు స్ప్రింక్లర్ లేదు, డ్రిప్పు లేదు, మళ్ళీ మనం వచ్చాం. 9 మాసాల్లోనే స్ప్రింక్లర్లు, డ్రిప్పు 90% సబ్సిడీతో ఇచ్చాం. నిన్న లేదు మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఈ దేశంలో స్ప్రింక్లర్లో, డ్రిప్పులో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక బీపీసీఎల్ కంపెనీ ఏపీలో 70,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపింది.